హాయ్ హలో నమస్తే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేంటంటే పవర్ పర్చేజ్కి సంబంధించి 2.49 పైస్ పర్ కిలోవాట్, రైట్. 2.49 పైస్ కి నేను బెస్ట్ డీల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చేశానని అది ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 రోజులు కూడా కాల, జస్ట్ ఒక 2 days 3 days అయిందంతా. ఇదొక సర్ప్రైజింగ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్ చూసా. దిస్ వాజ్ రిటన్ ఇన్ economictimes.com దట్ అదానీ ఈజ్ గోయింగ్ టు ఆ 2.49 పైస్ ఏదైతే ఉందో ఆ పైసకి ఇవ్వకుండా దాన్ని ధర పెంచబోతున్నాడని చెప్పి ఇది షాకింగ్ న్యూస్ చూసాను. యాజ్ పర్ దిస్ న్యూస్, power to be supplied to Andhra Pradesh from the Gujarat based solar power project, which is at the heart of the bribery charges against billionaire Gautam Adani, will not come as cheap as 2.49 per kilowatt. Documents show that a basic customs duty levied on solar panels and solar cells will be passed on to Andhra Pradesh, which will push up the power tariff by over 50 paise and mean an additional annual burden of 850 crore to Andhra Pradesh government. 2.49 paise ni 50 paise పెంచుతారట. ఎందుకంటే సోలార్కి సంబంధించినటువంటి వాట్ ఈస్ దట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఓకే, సోలార్ ప్యానెల్స్ మీద కస్టమ్ డ్యూటీ పడిందంట అదానీకి. అదానీ ఇది నేను కట్టను మీరే కట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేస్తాడట. ఇప్పుడు ఆ 2.49 పైస్కి 50 పైస్ పెరిగితే 3 రూపీస్ 5 పైస్ ఏదో అయితే, ఓకే 3 రూపీస్ 4 పైస్ అంటాడు. 50 పైస్ అంత 359, ఓకే ఆల్మోస్ట్ 3 రూపీస్ 259. సరే ఏదైనా సరే ఇట్ ఈస్ నాట్ 2.49 రూపీస్. ఇప్పుడు ఆ 50 పైస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టిద్ది. అది కరెంటు బిల్లులు పెంచుతారు, త్వరలో కరెంటు బిల్లు కూడా పెరిగింది, అంతే కదా. అదాని ప్రైస్ పెంచితే గవర్నమెంట్కి బడ్డెన్ 850 కోట్ల రూపాయలు బడ్డెన్ అయితే ఈ 850 కోట్ల రూపాయల బడ్డెన్ తోటి రేపు పొద్దున మనకి కరెంటు బిల్లు పెంచుతారు. సింపుల్గా జరగబోయేది అది. ఓకే, సో ఇది ఈ టైంలో మరి ఎట్లాంటిది షాకింగ్ న్యూసే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక్కడ ఇంకొక న్యూస్ చూశాను, అదే బూడిద రాజకీయాన్ని రాజీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇది ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలిసే అక్కడ థర్మల్ ప్రాజెక్ట్లో వేస్ట్ బూడిదే. అది ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ రన్ చేసిన తర్వాత బూడిద పడిపోయింది పొట్టు, అది వేస్ట్, దేనికి పనికిరాదు అది. దాన్ని కూడా ఇప్పుడు దాన్ని కూడా కొన్ని దేర్ ఇస్ నథింగ్ వేస్ట్, దాన్ని కూడా కొనేవాళ్ళు ఉంటారు కదా. దాని దగ్గర 2 ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు ఇక్కడ. ఓకే, దీనిపై యాజ్ పర్ దిస్ న్యూస్ ఏంటంటే ఐఎమ్ రీడింగ్, దిస్ వాజ్ రిటన్ ఇన్ డెక్కన్ క్రానికల్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ ట్రై అండ్ amicably resolve the dispute between former legislator జేసీ ప్రభాకర్ రెడ్డి. ఫార్మర్ లెజిస్లేటరా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కాదా? ఓకే, అండ్ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓవర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్లై యాష్ ఫ్రమ్ ది రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంధి కుదర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. నాయుడు కాల్డ్ ది 2 leaders ఆఫ్ టాక్స్ యాజ్ టు అవాయిడ్ ఎంబరాస్మెంట్ టు ది ఎలియన్స్ గవర్నమెంట్ ఆన్ దిస్ కౌంట్. కూటమికి చాలా ఎంబరాస్మెంట్గా ఉందంట వీళ్ళిద్దరి యొక్క గొడవ, అందుకని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరిని పిలిచారట. ఓకే, ఈ ఎంబరాస్మెంట్ తర్వాత సంగతి నేను గతంలో కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళు పబ్లిక్గా కమిషన్స్ గురించి మాట్లాడుతున్నారు, దందాల గురించి మాట్లాడుతున్నారు, మా షేర్ మాకు ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యేకి షేర్ ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నారు. మరి ఇవేంటి మరి ఇవి క్రిమినల్ బ్రైబరీ కేసు కంటే స్ట్రాంగ్ కదా అవి. ఓకే, అది సెట్ చేస్తున్నారు అనమాట చంద్రబాబు నాయుడు గారు. ఆదినారాయణ రెడ్డి మెట్ ద సీఎం, అంటే ఆదినారాయణ రెడ్డి గారు సీఎంని కలిశారు.
బట్ ప్రభాకర్ రెడ్డి ఇన్ఫార్మ్ ది CMO హిజ్ ఇనేబిలిటీ టు కమ్ ఓవర్ ది ఫీవర్ అఫీషియల్ సార్. నాకు జ్వరం వచ్చిందని రానన్నాడట ప్రభాకర్ రెడ్డి గారు. అకార్డింగ్ టు ది సోర్సెస్, CM has irritated over the harm the fight between the two could cause to the ruling alliance party and the government. ఓకే, వీళ్ళిద్దరి యొక్క గొడవ ఎలియన్స్ గవర్నమెంట్కి నష్టం చేసిద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇరిటేషన్ వచ్చిందట. ఐ డిడ్ నాట్ సే దట్, ఇట్ వాజ్ రిటన్ హియర్, ఇట్ వాజ్ ఇరిటేటెడ్ ది చంద్రబాబు నాయుడు గారు. ఆ పర్టికులర్ కేసు ఇరిటేషన్ వచ్చిందని రాశారు. ఓకే, he wants the two leaders to resolve the dispute amicably and avoid further reckoning. ఇప్పుడు వాళ్ళిద్దరు డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకుంటారు. బట్ అది బట్ ఐ డోంట్ నో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమి లేదా దాంట్లో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదా? ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళందరూ వచ్చేసి మరి అక్కడ ఎమ్మెల్యేలకు మామూలు ఇవ్వటం, వాళ్ళ షేర్ ఇవ్వటం, జేసీ ట్యాక్స్ కట్టడం, మరి ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తారా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. వాళ్ళిద్దరు కూడా రిజాల్వ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ నాకు ట్యాక్స్ కట్టాలి, నాకు కమిషన్ ఇవ్వాలని అక్కడ గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరిది మీరు రిజాల్వ్ చేశారు. బట్ ప్రజలది ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఆ ట్యాక్స్ ఆపకుండా ప్రజల మీద పడే భారాన్ని ఆపగలరా ముఖ్యమంత్రి గారు అనేది అది కూడా ఒక ప్రశ్న ఇక్కడ. ఓకే, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి told the media after his talk with Naidu, okay, the fly ash coming from the thermal power plant is free. Okay, అది ఫ్రీగా వస్తుంది. We are taking fly ash to provide employment to the locals as part of the PM's employment guarantee program. We came and explained these matters to the CM. ఓకే, ఆ థర్మల్ ప్రాజెక్ట్ మీద వచ్చేటి అదంతా ఫ్రీ అంట. అక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారంటే, అక్కడి నుంచి ఎత్తుకొని పోయి ఉపాధి కల్పిస్తున్నారంట. తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు దాన్ని? ఇప్పుడు ఆ థర్మల్ ప్రాజెక్ట్ నుంచి బూడిద తీసుకొని ఆ బూడిద తీసుకెళ్ళడానికి లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నావు, కరెక్టే. మీ జేబుల్లో నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? అంటే వాళ్ళకి ఉద్యోగం అంటే వచ్చిన కూలీలకి రోజుకు ఒక 200-300 ఇచ్చారనుకోండి, వేజెస్ ఏమంటారు, వేతనాలు, కూలీ సారీ, వాళ్ళకి ఇచ్చే జీతాలు కదా, కూలీ ఇచ్చారనుకోండి. ఆ కూలీ ఎవరు? ఆదినారాయణ రెడ్డి జేబు నుంచి ఇస్తారా? దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ అమ్ముతున్నారనే కదా అర్థం. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ అమ్ముతున్నారు, రైట్? అమ్ముతున్నారు, అక్కడ మీరు వ్యాపారం చేస్తున్నారు. ఆ పాయింట్ వదిలేసి మేము ఉపాధి కల్పిస్తున్నది. ఇది ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు మొత్తం కూడా అనేది ఏంటంటే, వాళ్ళ లాభం గురించి మాట్లాడరు, ఉపాధి గురించి మాట్లాడతారు. ఓకే, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వాజ్ లిటిల్ సెన్సిబుల్. ఆయన ఏమన్నాడంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కలవలేదు కానీ సీఎం గారిని ఒక పెద్ద లెటర్ రాశారట సీఎం గారికి. అంటే నేను కలవటం నాకు ఇష్టం లేదని చెప్పినట్టే ప్రభాకర్ రెడ్డి గారు. ఓకే, నాకు జ్వరం వచ్చింది, నేను రాలేనని లెటర్ రాశారంటే, ఫేస్ టు ఫేస్ చెప్పకుండా లెటర్ రాశారని అర్థం. ఆ లెటర్ సారాంశ ప్రకారం ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి wrote a long letter, issued a command explained matters to the CM. He raised a row over worthless fly ash. We told the CM that fly ash can be given to others only after the locals collect it. ఈయన అడ్డదిరుతాడు, ఈయన సెన్సిబుల్ ఏమంటాడు, వీళ్ళు బయటికి తీసుకెళ్ళి బూడిద అమ్ముకుంటున్నారు, అది ముందు నువ్వు లోకల్ వాళ్ళకి మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసి మిగిలితేనే బయట వాడికి అమ్ముకుంటున్నారు. Somewhat better, okay. The CM said the police, revenue and intelligence will get the details and resolve the dispute. మరి అక్కడ ఆయన ఏమన్నారు ఆదినారాయణ రెడ్డి గారు, ఇది చాలా ఫ్రీగా వస్తుంది థర్మల్ ప్రాజెక్ట్, ఆ బూడిద బయట లోకల్ వాళ్ళకి మేమేదో ఉపాధి కలిగిస్తున్నాం అన్నప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? పోలీసు, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, ఎంత మూడు పెద్ద డిపార్ట్మెంట్లు ఒక ఫ్రీ బూడిద కోసం ఇన్వాల్వ్ అవుతాయా? అక్కడ ఏదో ఒక పెద్ద లిటిగేషన్ అనేది పెద్ద లెవెల్లో వ్యాపారం జరిగిపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిద్దా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిద్దా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిద్దా? ఓకే, అది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ.